ఇక మా ఆఫీసర్స్ అంతా కలిసి ఎంతగా కలిసిపోయారంటే ఇందాక చెప్తున్నారు, సుహాసిని చెప్తున్నట్టు చాలా చక్కగా టైంని గడిపేవాళ్ళని. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన ఒకటే అంటాడు, ఎప్పుడు కూడా ఒకటి కోరుకున్నాడు అన్నట్టు, సార్ నాకు రిటైర్డ్ అవుతుందని బాధ ఏం లేదు, కానీ వీళ్ళతో కలిసి పనిచేయడం ఆగిపోతుంది సార్, నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నాను సార్. నేను ఐ ఎంజాయ్డ్ దిస్ వర్క్ ప్లేస్ ఏ లాట్ అని చెప్తారు ఆయన ఇప్పుడు కూడా. అదొక ఆనందమైనటువంటి వాతావరణంలో నేను పనిచేశాను సార్ ఈ 1.5 year. మరి ఇప్పుడు వెళ్తుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది సార్ అని మన సత్యనారాయణ గారు చెప్పినప్పుడు అనుకున్నాం మేము. వెంటనే మేడం అక్కడ కంటిన్యూ చేయమని అంటాం. మేము ఇంకో మాట అసైన్మెంట్ ఇచ్చినాం ఆయనకి. మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ హెచ్టీ ట్రాన్స్ఫార్మర్స్ అవసరం ఉందంటే ఒక 3 years నుంచి కష్టపడుతున్నాం, కానీ ఆయన 3 daysలో కంప్లీట్ చేసినట్టు ఆ మనిషి. ఈ నెలాఖరి పవర్ కనెక్షన్ ఇస్తేనే నేను అన్నాను ఒక మాట, మీరు అది కంప్లీట్ చేస్తేనే మీకు రిటైర్మెంట్, లేకపోతే మీకు రిటైర్మెంట్ ఇవ్వం, ఎక్స్టెన్షన్ ఉందని చెప్పాడు. లింగారెడ్డి గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా చెప్పాడు, నన్ను రిటైర్డ్ చేయడాట సారు, నాకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వడట, కాబట్టి ఈ వర్క్ పూర్తి కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేవాడు అన్నట్టు. అయితే అనుకున్నట్టుగా మేడం కూడా ఎక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చేయండి అన్నట్టు. మేము ఇక్కడ అంటాను, ఆయనకు అక్కడ నుంచి మాట వచ్చేసింది. దట్ ఈస్ ద గ్రేట్ డివైన్ కనెక్షన్స్. అండ్ మనం చేసినటువంటి వర్క్కి అది ప్రతిఫలంగా మనము భావిస్తామన్నట్టు. అదేవిధంగా వారి ప్రజెన్స్. రెండో విషయం, ఇంకో విషయం చెప్పాలంటే, వారు ఇక్కడ వారి వృత్తిలో అంటే వారు నాకు చెప్పారు ఒకసారి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి హెలికాప్టర్స్ సీఎంస్ వాడతారు, కౌన్సిల్ చైర్మన్స్ వాడతారు, కానీ దాంట్లో సార్ ప్రయాణం చేయగలిగారు, యాదగిరి దీంట్లో చేయగలిగారు సార్. అంటే నిజంగా ఎంతటి ఇంపార్టెన్స్ గవర్నమెంట్లో ఉంటే ఆయన హెలికాప్టర్లో వెళ్ళగలిగారు, వాళ్ళ చైర్మన్తో పాటుగా వెళ్ళగలిగారంటే అది వారిని నమ్ముకున్నటువంటి ఇది అన్నట్టు. ఇంకొకరు చెప్పారు, ఎంత నమ్మకం ఉంటే ఒక చైర్మన్ ఇంకో చైర్మన్ పిలవరు, ఎక్కడికక్కడికే కట్ చేసేస్తారన్నట్టు. అలాంటిది 3 to 4 చైర్మన్స్ మళ్ళీ మాకు ఆయన కావాలి అన్నారంటే ఆయన యొక్క మరి రూల్ పొజిషను, సిస్టమసీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇంకోటి నా భయం వేస్తుంటే, సత్యనారాయణ గారితో భయం ఎక్కడ వేస్తుంటే ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తారన్నట్టు. వాళ్ళ కూతురు చెప్పారు ఇందాక, నో సీక్రసీ. సో ఈ మధ్య ఇంకా ఏఐని పట్టుకున్నారు ఆయన, ఏఐ పెట్టేసి ఇంకా ప్రచారం ఎక్కువ చేస్తారని మాకు భయంగా ఉంది. మా పురుషోత్తం గారు చెప్తుండే నాకు, నేను నేర్పానని. ఇప్పుడు మాకు ఏఐలో ఫాస్టెస్ట్ ఎవరున్నారంటే చాలా ఫాస్ట్గా సత్యనారాయణ గారు ఉన్నారు. మనం ఏదైనా ఫోటో పెడితే తెల్లారిపడి దాని మీద ఇంకోటి తీసేసి పెట్టేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఆయన అందరిలో కల్లా ఏఐలో ఎక్కువ సూపర్ ఫాస్ట్లో ఉన్నారు సత్యనారాయణ గారు అన్నట్టు. ప్రచారానికి ఉపయోగిస్తాడు అమ్మ, జాగ్రత్త మనం. సో సార్లో సీక్రెసీ ఉండదు, సార్లో నేను భయం అనేది కూడా ఎప్పుడు కూడా లేదు. సార్ ఉన్న విషయం ఉన్నట్టు చెప్తారు అన్నట్టు ఆయన. దిస్ ఈజ్ మై కొద్ది సంవత్సరాల అబ్జర్వేషన్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. అంటే అది ఎట్లన్నా ఉన్నాయన్నాడు. ఇంకొకటి ఎందుకని దాని నుంచి చెప్తుంది, వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు గారు చెప్తున్నాడు, ఈజ్ ఏ లీడర్, ఈజ్ ఎన్ ఆగస్ట్ బోర్న్ పర్సన్. ఎందుకంటే జూలై 20 నుంచి జూలై 21st ఆగస్ట్ 20th లియో ద లైన్ అన్నట్టు. అది ఎక్కడున్నా ఆగదు, దాన్ని దాయటం కష్టం. లీడర్షిప్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నట్టు. కాబట్టి ఇందాక చెప్పారు మన వాళ్ళందరూ లీడర్ సార్ అని. ఖచ్చితంగా ఈజ్ ద బ్యాక్ ఆఫ్ ఆల్ అన్నట్టు. అట్లనే భేషజాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. ఎదురు ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం ఒకరోజు. అవును సార్, కరెక్టే సార్. సో సత్యనారాయణ గారు ఆ విషయంలో ఈజ్ ద బ్యాక్ అండ్ దేనికైనా సపోర్ట్ కానీ దేనికి కానీ ఎప్పుడు కూడా నేను ఉన్నాను సార్ అంటాడు అన్నట్టు. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే పాజిటివ్. వాళ్ళ అల్లుడు గారు చెప్పారు అన్నట్టు. సహజంగా అల్లుడు గారి గురించి మామగారు అంతసేపు ఎవరు తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా అల్లుడు గారి చూపంతా మామగారు ఆస్తి మీదనే ఉంటుందట. అట్లనే ఎంత భక్తి ఉన్నా పిల్లల యొక్క ఆలోచన అంతా ప్రసాదం మీదనే ఉంటుందట. వాడి భక్తి అంతా ప్రసాదం మీదనే ఉంటుంది అన్నట్టు. కానీ అల్లుడు గారు అంతసేపు చక్కగా చెప్పారు అంటే మామగారు గురించి ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అందులో ఈ కాలంలో వారిలో లక్షణాలన్నీ చక్కగా 7 సంవత్సరాల ప్రయాణాన్ని, he has taken 7 years of journey and taken all the experiences, all the positive things. He has closely observed and monitored his uncle అన్నట్టు వాస్తవం చెప్పాలంటే. సో దట్స్ ఏ గ్రేట్ థింగ్ సార్. ఫైనలీ ఫర్ ఆల్ దీస్ సక్సెసెస్ అందరు చెప్తున్నారు మేడం ఈజ్ ద బ్యాక్ ఆఫ్ ద ఈజ్ సక్సెస్ అని చెప్తున్నారు చక్కగా. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అమ్మ. హీ హాస్ డెడికేటెడ్ ఎ లాట్ అండ్ ఆల్సో I think is with the I think that in ప్రోటోకాల్లో టాప్ మోస్ట్ పర్సన్స్ వాళ్ళు చైర్మన్స్ అంటే యాజ్ పర్ ద ప్రోటోకాల్ వాళ్ళతో పనిచేయడం అంటే అంత ఈజీ కాదమ్మా. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వారు పనిచేశారు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ వారితో పనిచేస్తే ఇప్పుడు ఆ పాపడికి అందన్నట్టు మాతో టైం కేటాయించడం కష్టమే. ఎందుకంటే దేర్ షెడ్యూల్ విల్ బి బిజీ. వాళ్ళకి షెడ్యూల్ చేయడానికి వీళ్ళది కూడా బిజీగా ఉంటున్నట్టు. సో దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ సర్వైవ్ ఫర్ ది ఇన్ దట్ బిజీ షెడ్యూల్ విత్ ది 3 to 4 కౌన్సిల్ చైర్మన్స్. ఇట్స్ ఏ గ్రేట్ ఛాలెంజింగ్ టాస్క్. ఐ మేబీ మా డిపార్ట్మెంట్లో అంత టాప్ పొజిషన్లో చేసిన ఆయన ఒక్కడే అనుకుంటాను నేను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ సత్యనారాయణ గారు అండ్ హైయెస్ట్ పొజిషన్ అండ్ ప్రోటోకాల్ ప్రకారం ఈజ్ ద నంబర్ 1 అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు సర్వైవ్ ఫర్ లాంగ్ మెనీ ఇయర్స్ ఇన్ దట్ జాబ్ ఆల్సో. నవ్ ఆల్సో మీరు అందరూ అంటున్నట్టుగా ఆయన అల్లుడు గారు చెప్పారు ఈజ్ ఎట్ 20 అని. కరెక్టే. యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్గా ఉంటారు ఇప్పుడు కూడా. అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ పాజిటివ్ అండ్ ఈజ్ టు ఆల్వేస్ లుక్ టువర్డ్స్ ద సొసైటీ. డెఫినెట్లీ విల్ బి కాల్డ్ ఫర్ ఇన్ ద టాప్ పొజిషన్స్ ఆఫ్ ది ఇన్ ఫ్యూచర్ ఎంగేజ్మెంట్స్లో కూడా గవర్నమెంట్ మే కాల్ హిమ్
ఒకరోజు అన్నారు అన్నట్టు మన మేమిద్దరం వెళ్ళాం డాక్టరేట్ అయిన తర్వాత మిట్టల్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ దగ్గరికి. అక్కడ నుంచి నెక్స్ట్ సిఎస్ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల మళ్ళీ వెళ్ళలేకపోయినాం అన్నట్టు. యాక్చువల్లీ ఈజ్ పిహెచ్డి ఆల్సో ఆన్ జిఎస్టీ మీద అన్నట్టు. వెళ్దాం సార్ ఒకసారి సిఎస్ గారి ప్రజెంటేషన్ ఇద్దామని అన్నారు అప్పట్లో. అంటే సిఎస్సి ప్రజెంటేషన్ ఇవ్వటం అంత ఈజీ కాదు. ఫేసింగ్ పిహెచ్డి ఇంటర్వ్యూ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడుగుతారు క్వశ్చన్. సో ఇప్పుడు కూడా సార్కి ఆ టాస్క్ ఉంది. ఐ వాంట్ టు హెల్ప్ ది స్టేట్ టు గెట్ ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ వాట్ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ కండిషన్స్ నుంచి రూల్స్ నుంచి అని సార్ ఎప్పుడు ఈజ్ డ్రీమ్ ఈజ్ లైక్ దట్. అండ్ డెఫినెట్లీ వాళ్ళ బ్రదర్ చెప్పారన్నట్టు. నిజంగా చూడండి ఆ బ్రదర్ ఎంత పెద్దన్న. ఆయన ఏమంటున్నంటే నా తమ్ముడు బాగుండాలి, నా తమ్ముడు మంచిగుండాలి అనే మాట ఎన్నిసార్లు అన్నారో ఆయన నోటి నుంచి వచ్చింది అన్నట్టు. ఇంకా అంత పెద్దోడైనప్పుడు కూడా తమ్ముడులాగానే ఉన్నాడు. అదేవిధంగా సేమ్ కుటుంబంలో ఒకసాటే పుట్టి ఆయనేమో చదువుకుంటుంటే వాళ్ళు ఆడుకుంటాడు. వాళ్ళ కజిన్ చెప్తున్నట్టు ఆయన ఆడతాం, మేము ఆడుకునేవాళ్ళం సార్, అతను మాత్రం చదువుకుంటాడు. దీన్ని బట్టి ఏమిటంటే ఇదంతా కూడా దైవ అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం. మరి వారి యొక్క ఇది ఉంటేనే మనం అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి మరి ఆయనకి చదువుకోవాలని బుద్ధి పుట్టి అక్కడ కూర్చొని గడప మీద కూర్చొని హోంవర్క్ చేసుకోవడం అనేది మరి వారికి నిజంగా మొన్న కూడా చెప్పారు సార్ మాది కాంపోజిట్ మ్యాథ్స్ అని చెప్పారు. అప్పట్లో కాంపోజిట్ మ్యాథ్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. ఆల్జీబ్రా అంటేనే భయం అప్పట్లో. జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేది. కాంపోజిట్ మ్యాథ్స్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే సార్నప్పుడు ఏ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డైవర్ట్ ఎవరు చేయలేదట, లేదా యూ హ్యావ్ బికమ్ ఇంజనీర్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అప్పుడు చెప్పుండరు బహుశా. కాంపోజిట్ మ్యాథ్స్ చేసిన వాళ్ళందరూ మంచి స్థితిలోనే ఉన్నారన్నట్టు. ఇంకా సార్ ఇంట్రెస్ట్ కొద్ది తీసుకున్నాడో వీ డోంట్ నో. యాక్చువల్లీ కామర్స్ సైడ్ వెళ్ళారు. అఫ్ కోర్స్ అక్కడ కూడా ఈ షైన్డ్ వెల్ అన్నట్టు ఇన్ దిస్ రిగార్డ్. అండ్ ఫైనల్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 61 he could complete his PhD. అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ సార్, రీసెంట్లీ హ్యాస్. అండ్ 1 ప్రమోషన్ ఈజ్ డ్యూ ఆల్సో. అది కూడా మరి అట్లీస్ట్ మొన్న మేడంకో మాట ఇమీడియట్గా చేసేయండి, అది మీ చేతిలోనే ఉందని మేడం అంటాం. మళ్ళీ సీనియర్ లిస్టులు తయారు కావటం. నెక్స్ట్ ఈజ్ రెట్రోస్పెక్టివ్ ఆస్పెక్ట్ కూడా ఇద్దామని ఆయనతో అన్నట్టు మేడం. రెట్రోస్పెక్టివ్ నుంచి కూడా మనం ఇద్దాం ప్రమోషన్, ఒకవేళ ఇది డిలే అయితే అనమాట. ఈ 2 విషయాలు నేను మేడం దగ్గర నుంచి మరి గొప్పగా వినటం జరిగింది కమిషనర్ నుంచి. నెంబర్ 1 ఈజ్ కంటిన్యూ హిమ్ అండ్ నెంబర్ 2 ఈజ్ రెట్రోస్పెక్టివ్గా ప్రమోషన్ ఇద్దాం. హౌ మేడం ఈజ్ పాజిటివ్. నేను ఎవరితోనే పొద్దున సాదిక్తో మాట్లాడుతూ వారు సాదిక్ గారితో అనుకున్నా అన్నట్టు మేడం గురించి చెప్పాను. మేడం ఈజ్ వెరీ పాజిటివ్, వెరీ హెల్ప్ఫుల్. అండ్ మనము ఎట్లా చెప్తే మేడం అలా వింటారు. ఆ చెప్పే విధానాన్ని బట్టే ఆమె తీసుకుంటారని చెప్పారు. 2 విషయాలు మనం పొద్దున్న మార్నింగ్ మాట్లాడే విధానం కూర్చొని అక్కడ. షీఈ్ వెరీ పాజిటివ్. అంటే అడగకుండానే ఆమె 2 వరాలు ఇచ్చింది ఆయనకి. ఒకటి కంటిన్యూ హిమ్ యాజ్ ఏ కన్సల్టెంట్ అండ్ నెక్స్ట్ 1 ఈజ్ రెట్రోస్పెక్టివ్ ప్రమోషన్ ఇస్తే నేను అవసరం అయితే అన్నారు. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ వర్క్ డెలివర్డ్ డ్యూరింగ్ దిస్ 34 years ఆఫ్ సర్వీస్ మనం చెప్పొచ్చు. కమిషనర్ని అడగకుండా ఇచ్చారంటే అది మనం వాస్తవంగా చెప్పాలంటే, గాడ్లీగా చెప్పాలంటే అమ్మ పలికిచ్చినట్టు లెక్క. సో అది రియల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ సార్. దిస్ ఈజ్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడెస్ సరస్వతి మాత చెప్తూ మరి అందరికి కూడా మరొకసారి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ